గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ చేయబోతున్నాము. సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనకి తెలియాలి. తెలుసుకోవాలంటే ఒక చిన్న అంశం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక రంగంలో తనకి తెలియకుండా ప్రవేశించి కొంతకాలం తర్వాత అది చేయలేక ఒక ఫీల్డ్లో రిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు దానికి సూట్ అవ్వరు అనే విషయం తెలియదు. ఏదైనా ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళి చేయాలి అనుకున్నారంటే ఆ రంగం పట్ల వాళ్ళకి అభిరుచి ఆసక్తి ఉండాలి, వాళ్ళకి చెయ్యాలి అనే తపన ఉండాలి. ఇలా ఉంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో రాణించగలుగుతారు. సో దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ కంపాటబిలిటీ. అంటే ఏదైనా రంగంలో నేను సూట్ అవుతానా లేదా అని చెక్ చేసుకోవడం అనేది ముందే జరిగితే ఈ ప్రాబ్లం ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్. అర్థమైంది కదా? సో సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ ఎందుకు చేస్తున్నాము? మన మానసిక స్థితి ఎలా ఉంది, దేని పట్ల ఎక్కువ సానుకూలత కనబరుస్తుంది, ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయొద్దు అనుకుంటున్నాం అనేది మనకి తెలియాలి. తెలిస్తే దెన్ యూ కెన్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఎ ఫీల్డ్ హూ ఆర్ వెరీ మచ్ ఎక్స్పర్టైజ్డ్. అలాంటి ఎక్స్పర్టైజ్డ్ పర్సన్గా మీరు రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్కి మీకు క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తే అందులో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒకటే చూస్ చేసుకోవాలని కండిషన్ లేదు. ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. ఆప్షన్ ఏకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఆప్షన్ సికి సెకండ్ ప్రియారిటీ, ఆప్షన్ బి ఆర్ డికి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రియారిటీస్ ఇలా ఇచ్చుకోవచ్చు. మీకున్నటువంటి ఆసక్తి అభిరుచి ఏ లెవెల్లో ఉందో ఆ రంగంలో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫైనల్గా ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్లో మీరు దేనికి ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారో తెలుసుకొని ఆ రంగంలో మీరు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అంటే మీరు బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారా, లేదా కామర్స్ అండ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, మ్యాథ్స్ ప్యూర్ సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేదా మీరు మ్యూజిక్, ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, క్రియేటివ్ థింకింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇలాంటి వాటి మీద మీ ఇంట్రెస్ట్ ప్రియారిటైజ్ చేసుకుంటే ఏ స్థాయిలో ఉందో ఒక అంచనా వేసుకోవాలి. ఇది ఎవరికి వారు ఆనెస్ట్గా ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనల్ని మనం ఆనెస్ట్గా అనలైజ్ చేసుకోవాలి. సో అలా అనలైజ్ చేసుకోవాలంటే మనకు కొంత క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే మీకు ఏబిసిడి ఆప్షన్స్తో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఒకసారి వెళ్దాం క్వశ్చన్ పేపర్కి. దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్. వాట్ ఈజ్ యువర్ యాప్టిట్యూడ్? యాప్టిట్యూడ్ అంటే మీకు ఎందులో సహజంగా సామర్థ్యం ఉంది. అలానే వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ ఫిట్ ఫర్? మీ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుంది అని చెక్ చేసుకునే సైకోమెట్రిక్ టెస్ట్ ఇది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ముందు నోట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. టిక్ ద ఆప్షన్స్ విచ్ ఎవర్ యూ ఫైండ్ రైట్. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఆప్షన్ టిక్ పెట్టు. దెర్ ఈజ్ నో రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఇందులో రైట్ రాంగ్ ఆన్సర్కి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ లేదు, నువ్వు టిక్ పెట్టాలి అంతే. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ యాక్టివిటీస్ డూ యూ ఎంజాయ్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం? నీ ఫ్రీ టైంలో ఏ యాక్టివిటీస్ చేయడానికి నీకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది? అందులో ఆప్షన్ ఏ రీడింగ్ బుక్స్, రైటింగ్ షార్ట్ స్టోరీస్ ఆర్ క్రియేటింగ్ ఆర్ట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి బుక్స్ చదవడం ఇష్టం, స్టోరీస్ చదవడం ఇష్టం, రైటింగ్ స్టోరీస్ రాయడం కూడా ఇష్టం, అలానే క్రియేటింగ్ ఆర్ట్ పైన కూడా ఏదైనా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ పైన ఏదైనా వర్క్ చేస్తున్నారంటే అది క్రియేటింగ్ ఆర్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఆప్షన్ బికి వద్దాం. ఆప్షన్ బి ప్లేయింగ్ స్పోర్ట్స్, డ్యాన్సింగ్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ అవుట్డోర్ యాక్టివిటీస్. ఇది ఆప్షన్ బి. మీరు ఫ్రీ టైంలో దేని పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ సి సాల్వింగ్ పజిల్స్, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్, లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్. ఇది ఆప్షన్ సి. దీని మీద ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా మీ ఫ్రీ టైంలో? నెక్స్ట్ ఆప్షన్ డి మేనేజింగ్ ఫినాన్సెస్, అండర్స్టాండింగ్ ఎకనామిక్స్ ఆర్ లెర్నింగ్ అబౌట్ బిజినెస్. దిస్ ఈజ్ ఆప్షన్ డి. సో ఇప్పుడు ఫినాన్స్ మేనేజ్మెంట్లో, ఎకనామిక్స్ని అర్థం చేసుకోవడంలో, బిజినెస్ని నేర్చుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఈ ఆప్షన్ డి ఉపయోగపడుతుందా?
అని అడుగుతున్నారు. వాట్ సబ్జెక్ట్స్ డూ యూ ఫైండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ స్కూల్స్? ఇది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో మీరు ఏ ఆప్షన్స్కి ఏ ప్రియారిటీ ఇస్తున్నారో ముందే వరుసగా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారో దేనికి సెకండ్ ప్రియారిటీనో మీరు టిక్ పెట్టుకోవాలి నెంబరింగ్ వేసుకుంటూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏ సబ్జెక్ట్స్ నీకు క్లాస్ రూమ్లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది స్కూల్స్లో? లాంగ్వేజెస్, హిస్టరీ ఆర్ సోషల్ సైన్సెస్? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మ్యాథమెటిక్స్, సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్? ఆప్షన్ సి బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటింగ్? ఆప్షన్ సి బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటింగ్? ఆప్షన్ డి ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ ఆర్ డ్యాన్స్? ఆప్షన్ డి. వీటిలో ఏది నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డూ యూ ప్రిఫర్? నువ్వు ఏ వాతావరణంలో ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తావు? అందులో ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళి నీ వర్క్ కండిషన్ ఎలా ఉండాలి, నీ వర్క్ కల్చర్ ఎలా ఉండాలి అని నువ్వే ఒక అంచనా వేసుకొని చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకొని చెప్పు. ఆఫీస్ సెట్టింగ్ విత్ రెగ్యులర్ అవర్స్, మార్నింగ్ 9 to 5 రెగ్యులర్ అవర్స్ అంటారు వాటిని. మండే టు సాటర్డే వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్, సండే హాలిడే. ఇలా రెగ్యులర్ అవర్స్ ఒక ఆఫీస్ సెటప్ ఉండడం, అలాంటిది ఏమన్నా నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? దానివల్ల నీకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నీ జర్నీలో, వర్క్ కల్చర్ అటువంటి వర్క్ ఉంటే అనే ఫీలింగ్ ఉంటే ఆప్షన్ ఏ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆప్షన్ బి అవుట్డోర్స్ ఆర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ సెట్టింగ్, అంటే రీసెర్చ్ చేస్తున్నామంటే ఫారెస్ట్కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా ఒక ఆర్కియాలజిస్ట్ అయితే ఒక పురాతన తవ్వకాలకు సంబంధించిన ప్రదేశాలకు వెళ్తుండడం, ఇలాంటివన్నీ ఒక రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ సెట్టింగ్, ఇలాంటి వాటితో అవుట్డోర్ యాక్టివిటీస్కి సంబంధించింది. అంటే ఫ్యూచర్లో నీ వర్క్ ఎకోసిస్టమ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఆఫీస్ బేస్డ్ జాబ్స్ చూస్ చేసుకోవచ్చు, లేదు అవుట్డోర్ ల్యాబొరేటరీ వర్క్స్, ల్యాబొరేటరీ సెట్టింగ్స్ ఉంటాయి, ఆప్షన్ బి. నెక్స్ట్ ఆప్షన్ సి ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ లాంటి జాబ్స్ అన్నీ చాలా డైనమిక్గా ఉంటాయి, ఫాస్ట్ పేస్డ్ ఉంటాయి. ఎప్పుడు ఏ సమస్య అయినా రావచ్చు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో, దానికి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అటువంటి అలర్ట్నెస్ నీకుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, స్ట్రగుల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్ సికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ ఆప్షన్ డి క్రియేటివ్ స్పేస్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్. క్రియేటివ్ స్పేస్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే ఒక స్టోరీ ఫిల్మ్ రైటర్ కావచ్చు, వాళ్ళు ఒక లిటరేచర్ ఒక పోయిటరీ రాస్తున్నటువంటి ఒక లిటరేచర్ ఒక ఎమినెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే ఎలా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాగా, లేదా వేటూరి లాగా, లేదా గద్దర్ లాగా. అంటే గద్దర్ ఒక ఉద్యమకారుడు, సపోజ్ అది కొద్దిసేపు పక్కన పెడదాం. అటు నుంచి పాటలు వస్తుంటే ఆవేదన భావోద్వేగం నుంచి కూడా పాటలు వస్తాయి. ఇది ఆ కోణంలోది కాదు. బేసిక్గా మీరు ఫిల్మ్స్ చూస్తుంటే నేను చెప్పిన సిరివెన్నెల బెస్ట్ ఎగ్జాంపుల్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్టు. అంటే వాళ్ళకి ఒక సందర్భాన్ని ఇచ్చి మీరు ఏదైనా ఒక పాట రాయండి లేదా కవిత్వం రాయండి అంటే వాళ్ళు క్రియేటివ్ స్పేస్ అంటారు. అంటే వాళ్ళు ఒక 10 to 15 days వాళ్ళని సింగిల్గా విడిచిపెడితే వాళ్ళు మౌన మునుల్లాగా ఉండిపోయి వాళ్ళ ఆలోచనలకి పదును పెడతారు. పదును పెట్టి దాని నుంచి వాళ్ళ కళ నుంచి ఒక కవిత్వాన్ని వెలువరించడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళలో ఒక క్రియేటివ్ స్పేస్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేది కనిపిస్తుంటుంది వాళ్ళ వర్క్ కల్చర్లో. వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. చదవబుద్ధి కాకపోయినా, రాయబుద్ధి కాకపోయినా వాళ్ళు ఆ టైంలో ఏ పని చేయరు, ఇక అది చేయరు, ఆపేస్తారు. చదవాలనిపించినప్పుడు 24 గంటలు చదివేస్తుంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ స్పేస్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ లాంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది. సో అటువంటిది ఏమైనా ఉందా నువ్వు గమనించావా నీ విషయంలో అనేది చెక్ చేసుకోవడం. నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటే కమ్యూనికేషన్, రైటింగ్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ అనేది నీ స్ట్రెంగ్తా, నీ బలమా? నువ్వు ఏదైనా ఒక రంగంలోకి ప్రవేశించాలంటే ఇది నా బలం కాబట్టి నేను ఆ రంగంలోకి వెళ్ళడానికి అది సూట్ అవుతుంది అని చెక్ చేసుకుంటున్నాను. అంటే ఈ స్ట్రెంగ్త్ బేస్ మీదనే మనం ఒక ఫీల్డ్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక టీచింగ్ అనేది స్ట్రెంగ్త్ అనుకోండి,
అప్పుడు న్యాచురల్గా అది పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్, రైటింగ్లో పార్ట్ అయిపోతుంది. టీచర్స్ అందరూ కమ్యూనికేషన్లో బెస్ట్ ఉంటారు, రైటింగ్ బాగా చేయగలరు, అలానే వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్లో రాణించగలుగుతుంటారు ఎక్కువగా. సో అలా క్రమేణా కొంతమంది టీచర్స్ మోటివేషనల్ స్పీకర్స్గా కూడా రూపాంతరం చెందుతుంటారు నువ్వు గమనిస్తే. సో ఫైనల్గా వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, నీ స్ట్రెంగ్త్ ఏంటనేది నువ్వు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏ నీ స్ట్రెంగ్తా కాదా జెన్యున్గా అసెస్ చేసుకోవాలి, తప్పులేదు. కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు, మితభాషి అంటారు, తక్కువగా మాట్లాడతారు, వాళ్ళు పని మాత్రం చాలా శ్రద్ధగా చేస్తుంటారు. రెగ్యులర్ ఆఫీస్ అవర్స్లో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు, లేదా క్రియేటివ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, క్రియేటివ్ స్పేస్తో ఉండొచ్చు. సో మీకున్నటువంటి సైకోమెట్రిక్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ నిర్ధారణకి రావాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్ ఆర్ లాజికల్ రీజనింగ్. ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్ ఆర్ లాజికల్ రీజనింగ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అన్నప్పుడు నువ్వు ఏదైనా క్లాస్కి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని పరిష్కరించడానికి నీ అంతటి నువ్వు స్వతహాగా ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నావంటే నీలో ఒక లీడర్షిప్ బయటకు వస్తుందని అర్థం. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్ ఆర్ లాజికల్ రీజనింగ్ ఉన్నవాళ్ళు ఎలా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే వాళ్ళు లీడర్షిప్ రోల్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఒక లీడర్ ఉంటారు, వాళ్ళు మెల్లగా బయటకు వస్తుంటారు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా కొంతమంది మేనేజ్మెంట్లో అంటే ఒక ఫెస్ట్ మీ కాలేజ్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఈవెంట్ జరుగుతుంది లేదా స్కూల్లో జరుగుతుందంటే దానికి డైరెక్ట్గా బాధ్యత తీసుకోవడం. అందరూ పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీద ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్కి కావాల్సిన ఏర్పాట్లు చేసే వాళ్ళు లీడర్స్ స్టేజ్ వెనక కూడా ఉంటుంటారు. అలా వర్క్ చేసి దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ని కరెక్ట్గా అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేసే కమిటీ మెంబర్స్, హెడ్స్, చైర్మన్ వీళ్ళందరూ ఉంటారు. ఇలా ఎవరైతే లీడ్ చేస్తున్నారో యాక్టివిటీస్ని వాళ్ళలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. ఈవెంట్ మేనేజర్ అవ్వచ్చు, హ్యూమన్ రీసోర్స్ మేనేజర్ అవ్వచ్చు, హెచ్ఆర్ అవ్వచ్చు ఒక సంస్థలో. వాళ్ళు టీమ్ని కరెక్ట్గా లీడ్ చేసే టీమ్ స్పిరిట్ ఉన్న వ్యక్తులు అవుతారు. మోటివేట్ చేయగలుగుతారు, టీంలో ముందుండి పనిచేయగలరు, వెనకుండి నడిపించగలరు. ఇది లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినవి, టీం వర్క్లో భాగం. సో ఇలా ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ డి, ఫోర్త్ క్వశ్చన్లో డి, ఆప్షన్ డి, క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఆర్ ఇన్నోవేషన్. ఇందాక నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఒక పోయిటరీ రాస్తున్నటువంటి క్రియేటివ్ స్పేస్ ఉన్న ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేస్తున్న పర్సన్ గురించి. అలాంటి వాళ్ళు ఇమాజినేషన్, ఇన్నోవేషన్, క్రియేటివిటీతో ఉంటారు. ఓకే, అంటే ఈ ఆప్షన్ డి నీ స్ట్రెంగ్తా కాదా, అలానే నీ వర్క్ కల్చర్ ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది కూడా ఇక్కడ ఆప్షన్ డీలో పార్ట్ అయింది అనుకో. ఆప్షన్ డి నువ్వు చూస్ చేసుకున్నావు ఇక్కడ వర్క్ కల్చర్లో. ఆ టైంలోనే ఇక్కడ ఆప్షన్ డి నువ్వు చూస్ చేసుకుంటున్నావు ఫోర్త్ క్వశ్చన్లో. అంటే న్యాచురల్గా నువ్వు ఎటువైపు ఇంక్లైన్ అవుతున్నావు అంటే నువ్వు క్రియేటివ్ వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్కి వెళ్దాం, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ వాంట్ టు డూ. సహజంగా నీకు ఏ పని చేస్తే ఎక్కువ ఆత్మసంతృప్తి కలుగుతుంది, ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది, అది కూడా చెక్ చేసుకోవడం. అంటే హెల్ప్ ద పూర్, మేక్ ఏ డిఫరెన్స్, ఆ వర్క్ ఫర్ ఏ కాజ్. పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడం నీకు ఎక్కువ హ్యాపీ అనిపిస్తుందా? అలానే ఏదైనా సమాజంలో ఒక మార్పు తీసుకొని రావాలనే ఆలోచన నిజంగా అనిపిస్తుందా? ఆ తరహా ఆలోచన నీలో ఉందా? అటువంటిదైతే నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా వీళ్ళు పాటించేటట్టుగా ఇలా చేయాలి, ఇది తప్పు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఆలోచనలు నీలో వస్తే అది ఆప్షన్ ఏకి సంబంధించింది. అండ్ ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బిలో ఇలా కదా, కండక్టింగ్ రీసెర్చ్. అంటే నువ్వు ఇక్కడ అడుగుతున్న ప్రశ్నకి తగ్గట్టుగా నీ ఆన్సర్ ఆలోచన ఉండాలి. చూడు, ఏ వర్క్ నువ్వు చేయడానికి ఇష్టపడతావు అని అడుగుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ వాంట్ టు డూ, ఏది నీకు చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇతరులకి హెల్ప్ చేయడం నీకు కంఫర్టబుల్, ఏదైనా చేంజ్ తీసుకురావడం నీకు కంఫర్టబుల్ అంటే ఆప్షన్ ఏ చూస్ చేసుకోవడం. ర్యాండమ్గా పెట్టకూడదు, ఆలోచించి పెట్టాలి. ఆప్షన్ బికి నువ్వు రీసెర్చ్ చేయడం నీకు ఎక్కువ ఇంట్రెస్టా. అంటే ఇప్పుడు మన కిరణజన్య సంయోగ క్రియ చదువుంటాం, ఫోటోసింథసిస్ అని. ఆ ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అనేది నువ్వు మొక్క దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేయడం నీకు ఇంట్రెస్ట్ ఉందా, నిజంగా ఇంట్రెస్ట్ ఉందా ఖాళీ టైంలో అలా, లేదా వర్క్ చేసేటప్పుడు. పుస్తకాల్లో ఇస్తున్నటువంటి ప్రయోగాలు ఉంటాయి,
ఈ అంటు తొక్కడం, అంటు కట్టడం లాంటివి. ఒక మొక్క వేరుని తీసుకెళ్ళి భూమిలో పాతితే మళ్ళీ ఇంకొక మొక్క రావడం అలాంటివి చూస్తుంటాం. అటువంటిది నీకేమైనా నిజంగా చేయాలనిపిస్తుందా? నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, నీ ఊరిలో అలా నీకేమైనా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే కండక్టింగ్ రీసెర్చ్ అదొక్కటే రీసెర్చ్ అని కాదు, బయాలజీ, జువాలజీలోనే కాదు రీసెర్చ్ అంటే. ఏదైనా ఒక లైట్ విషయంలో ఈ లైట్ ఎలా వస్తుంది, సో ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది, ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్, ఇవన్నీ మనం చదువుతున్నాం. శక్తి గురించి చదువుతాం, పని గురించి చదువుతాం, ధ్వని గురించి చదువుతాం. వీటి మీద నీకు ఖాళీ టైంలో రీసెర్చ్ చేయాలనిపిస్తుందా, ఆలోచించాలనిపిస్తుందా, ఏదన్నా కొత్తగా నీకు తెలియని విషయం తెలుసుకోవాలనిపిస్తుందా, అది చెక్ చేసుకోవాలి. అలా కండక్ట్ రీసెర్చ్, అనలైజ్ డేటా ఆర్ డెవలప్ న్యూ టెక్నాలజీస్, ఇది ఆప్షన్ బికి సంబంధించింది అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి ఏంటి? మేనేజింగ్ ఫైనాన్సెస్, మేక్ బిజినెస్ డెసిషన్స్ ఆర్ లీడ్ ఏ టీమ్. నీకు ఎగ్జాంపుల్కి కుటుంబం ఎలా రన్ అవుతుంది, ఇంటికి ఆదాయం ఎంత వస్తుంది, ఆ వస్తున్న ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో, ఎలా మనం ఆదా చేసుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలి అని ఇలాంటి వాటిల్లో నీకు ఇంట్రెస్ట్ ఉండి నీ పేరెంట్స్తోనో, మీ మదర్తోనో, ఫాదర్తోనో నువ్వు డిస్కస్ చేస్తున్నావు అంటే నీకు ఆప్షన్ సి సూటబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ పట్ల నీకు ఆసక్తి ఉండొచ్చు, అది చెక్ చేసుకోవాలి. నీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేయడం ఇంట్రెస్ట్ అంటే మనీ మేనేజ్మెంట్ నీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. అది కూడా గుడ్ జాబ్, యాక్చువల్లీ వెరీ గుడ్ జాబ్ అండ్ వెరీ ఎసెన్షియల్ ఆల్సో సొసైటీకి. ఇతరులకి సహాయం చేయడమే గొప్ప విషయం కాబట్టి నేను అది చూస్ చేసుకుంటా అన్నట్టుగా ఏమి ఉండకూడదు. అలా ఆలోచిస్తే తప్పు. ఒకటి గొప్ప పని కాబట్టి నేను దానికి సూటబుల్ అనుకుంటే తప్పు. ప్రతి పని గొప్ప పనే. ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్ టు ద సొసైటీ. డబ్బులు వృధా చేయకుండా ఆదా చేసి ప్రతి కుటుంబం కనుక వాళ్ళ ఖర్చులను తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకుంటే అది ఏమవుతుంది? దేశ ఆదాయాన్ని పెంచడంలో భాగమే అవుతుంది అది కూడా. సో ఈ పని గొప్పది, ఈ పని తక్కువ అని కాదు. నీ ఆలోచన విధానం ఎలా ఉందో నిన్ను నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పని గురించి పక్కన పెట్టేసి, రైట్? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి హెల్పింగ్ అదర్స్. సెకండ్ ఆప్షన్ వచ్చి కండక్టింగ్ రీసెర్చ్. విచ్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ వాంట్ టు ప్రిఫర్? యూజువల్లీ నీకు ఏది చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే ఇలాంటి వాటిల్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు. అప్పుడు ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఆప్షన్ డీకి వస్తే ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ అదర్ క్రియేటివ్ వర్క్స్ పట్ల నీకు చేయడం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. నువ్వు మంచి డాన్సరా, మ్యూజిషియనా ఎలా అవుతావు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కరెక్టే. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు భవిష్యత్తులో ఏం అనుకుంటున్నావో దానికి సంబంధించిన పునాది ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నువ్వు అర్థం చేసుకొని ఏ రంగంలో నువ్వు వెళ్ళాలని ఆలోచించవచ్చు. సపోజ్ నీకు ఎక్కువ శాతం ఇప్పటివరకు చెప్పిన ఆప్షన్స్లో, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చెప్తున్న ఆప్షన్స్లో ఆర్ట్, మ్యూజిక్ ఇలాంటివి క్రియేటివ్ వర్క్స్ అని కనిపిస్తున్నాయి. వీటిని నువ్వు ప్రతి చోట ఫస్ట్ ప్రియారిటీగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంటే నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు? ఇంటర్మీడియట్లో థియేటర్ ఆర్ట్స్ సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి, క్యూట్ అంటారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్లో ఈ థియేటర్ ఆర్ట్స్లో ఇతర వాటిల్లో నువ్వు రాణించడానికి అవకాశం. సో టెక్నికల్ ఇష్యూ వల్ల ఇక్కడ పవర్ డిస్రప్షన్ అవుతుంది. డిజిటల్ బోర్డు మళ్ళీ డిస్ప్లే చేసి చెప్పేలోపు నేను టైం వేస్ట్ చేయకుండా మీకు నా దగ్గర ఉన్నటువంటి ఈ కాపీని నేనే మీకు చదివి వినిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 6 క్వశ్చన్స్ ఉంటాయి, మనం 5 క్వశ్చన్స్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వస్తే హౌ డు యూ అప్రోచ్ ద ఛాలెంజెస్. ఛాలెంజెస్ని అప్రోచ్ అవ్వడంలో నీ విధానం ఎలా ఉంటుంది అని ఇక్కడ అడుగుతున్నారు. మొదటిది ఆప్షన్ హెడ్ ఆన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్. అంటే ఈ సవాల్ని నేను ఎట్లయినా తీసుకుంటాను, ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను, వెనకడుగేయను అనే ఆలోచన నీలో ఏమైనా ఉందా? హెడ్ ఆన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్. నెక్స్ట్ అంటే నేను ఎలా అయినా సాధించగలను అనే ఫీలింగ్ ఉండడం డిటర్మినేషన్. నెక్స్ట్ బి, ఆప్షన్ బి, అనలిటికల్లీ బ్రేకింగ్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. హౌ డూ యూ అప్రోచ్ ద ఛాలెంజెస్ అంటే నువ్వు సవాళ్ళు వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తావు అని అడుగుతున్నారు. నీ పద్ధతి ఎలా ఉంటుంది అంటే మొదటిది నేను సవాల్ని ఎదుర్కొంటాను, ముందుకెళ్తాను అనేది. రెండోది అనలిటికల్లీ బ్రేకింగ్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. అంటే సమస్యల్ని విశ్లేషణాత్మకంగా నువ్వు చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, బ్రేకింగ్ డౌన్. అనలిటికల్లీ బ్రేకింగ్ డౌన్ అంటే నువ్వు సమస్యల్లో వివిధ స్థాయిల్లో వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కలిపి ఒకటేసారి మీదేసుకోకుండా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నువ్వు
ఈ సవాళ్ళను అధిగమించాలంటే మొదటి దశలో నువ్వు ఎలా చేయాలి, రెండవ దశలో ఏం చేయాలి, మూడవ దశలో ఏం చేయాలని స్టేజ్ వైజ్గా దాన్ని డివైడ్ చేసుకుంటూ, దట్ ఈస్ కాల్డ్ డివిజన్ అనాలిసిస్. అంటే డివైడ్ చేసుకొని బ్రేక్ చేసి అర్థం చేసుకోవడం సమస్యని పలు రకాలుగా. నెక్స్ట్ ఆప్షన్ సి, క్రియేటివిటీ, థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ సొల్యూషన్స్. ఆప్షన్ సి, క్రియేటివిటీ, థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటే అందరూ ఆలోచించిన దానికన్నా చాలా భిన్నంగా వినూత్నంగా ఆలోచించడం, దాని నుంచి అవుట్కమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. నెక్స్ట్ ఆప్షన్ డి, కాషియస్లీ టేకింగ్ టైమ్ టు కన్సిడర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ పొటెన్షియల్ అవుట్కమ్స్. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా టేకింగ్ టైం అండ్ ఆ సమస్యని అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ, ఇంకా ఏమేమి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్న అవకాశాలే ఉన్నాయి, ఆప్టిమమ్ యూటిలిటీ అనేది చెక్ చేసుకుంటాం. అంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది, తక్కువ నష్టం ఉంటుంది అనేది చెక్ చేసుకోవడం. ఇలాంటి ఆలోచన ఉందా అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ మోటివేట్స్ యూ. క్వశ్చన్ నెంబర్ 7, అచీవింగ్ సక్సెస్, రికగ్నిషన్ ఆ రివార్డ్స్. ఇది నీకు మోటివేషన్. నిన్ను ఏది ఎక్కువగా మోటివేట్ చేస్తుంది? మంచి మార్క్స్ వచ్చి క్లాస్లో అప్రిషియేషన్ పొందడం, ఫస్ట్ ర్యాంక్ రావడం, దాని ద్వారా నీకు ఒక అవార్డు తీసుకోవడం. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ మోటివేట్స్ యూ. అంటే రివార్డ్ ఈజ్ ఎ మోటివేషన్ ఫర్ మీ అని చెప్పచ్చు. సో పరమవీర చక్ర అనే బిరుదు పొందడం అంటే ఆర్మీలో పనిచేసి అత్యున్నత స్థితిలో పొందవలసినటువంటి అవార్డు అది. సో అలాంటిది ఏమైనా ఇష్టమా? లేదా సమాజానికి అత్యున్నత స్థాయిలో సేవ చేయడం, ఒక గొప్ప వ్యక్తిగా నిలబడాలి అనుకుంటే వాళ్ళకి భారతరత్న వస్తుంది. అంటే ఒక అవార్డు పట్ల ఉన్నటువంటి ఆసక్తి కూడా ఒక మనిషిని ఏదో చేయాలి అని ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, మేకింగ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్, హెల్పింగ్ అదర్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఏ కాజ్. ఇప్పుడు ఆప్షన్ బి నువ్వు చూస్ చేసుకుంటావా? నీకు అది ప్రేరణ ఇస్తుందా? అది నీకు మోటివేట్ చేస్తుందా ముందుకెళ్ళాలని చూసుకోవాలి. అంటే నీ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఇతరులకి హెల్ప్ చేయడం వల్ల నీకు అది సాటిస్ఫాక్షన్ వస్తుంటే, అది నిన్ను మోటివేట్ చేస్తుంటే నువ్వు ఆ ఫీల్డ్లోనే ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి, లెర్నింగ్ న్యూ థింగ్స్, డెవలపింగ్ న్యూ స్కిల్స్ ఆర్ టేకింగ్ ఆన్ న్యూ ఛాలెంజెస్. నీకు ఏది ప్రేరణ ఇస్తుంది? న్యూ ఛాలెంజెస్ని స్వీకరించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అలాంటివి నీకు మోటివేషన్ ఇస్తుంటాయా అనేది చూస్ చేసుకోవాలి. ఆప్షన్ సి. నెక్స్ట్ ఆప్షన్ డి, ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ క్రియేటివ్లీ, బ్రింగింగ్ న్యూ ఐడియాస్ టు లైఫ్ ఆర్ ఇన్స్పైరింగ్ అదర్స్. అంటే నాకు సంబంధించినటువంటి విషయాలను కానీ నేను చెప్పే విషయాలను కానీ సృజనాత్మకంగా చెప్పాలి. అంటే ఇతరుల కన్నా చాలా భిన్నంగా, కొత్తగా, వినూత్నంగా, మరింత అర్థవంతంగా, మనసుకి హత్తుకునే విధంగా చెప్పడమే క్రియేటివిటీ. అలా చెప్పే సామర్థ్యం ఉంటే, ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ క్రియేటివ్లీ అండ్ బ్రింగింగ్ న్యూ ఐడియాస్ టు లైఫ్ ఆర్ ఇన్స్పైరింగ్ అదర్స్. అంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉండడం, ఇతరులకి స్ఫూర్తిదాయకంగా వ్యవహరించే రోల్ మోడల్ పర్సనాలిటీగా ఎదగడం, ఇది నిన్ను ఎక్కువగా ప్రేరేపిస్తుందా? అలా చెయ్యాలి అని నీలో ఒక ఆలోచన కలిగిస్తుందా? దట్ మోటివేట్స్ యూ మోర్. అంటే అప్పుడు ఆప్షన్ డీకి నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్, హౌ డూ యూ లైక్ టు వర్క్. నువ్వు పని ఏ విధంగా చేయడానికి ఇష్టపడతావు? ఏదైనా పని ఇస్తే, లేదా నువ్వు చేయవలసిన ఫ్యూచర్ జాబ్ అయినా, అది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నావు, ఎలా చేయాలని నువ్వు అనుకుంటున్నావు ఫస్ట్ ఆ పని. అంటే నీకు నువ్వే ఇండిపెండెంట్గా చేస్తావా ఏదైనా పని? తక్కువ సూపర్విజన్ నీ పైన ఉండాలి, తక్కువ గైడెన్స్ ఉండాలి. అంటే నీ డెసిషన్ పూర్తిగా నీ ఆధ్వర్యంలో ఉండాలి, నీ మీద తక్కువ సూపర్విజన్ ఉండాలి. ఏం చేస్తున్నావు, ఈరోజు చెప్పిన పని చేసావా, రేపు నేను చెప్పిన పని చేస్తున్నావా అని అడిగేవాళ్ళు నీ పైన ఉండకూడదు. అంటే బాసిజం కోరుకోని వ్యక్తివా నువ్వు. నెక్స్ట్ ఆప్షన్ బి, హౌ డూ యూ వాంట్ టు వర్క్. అంటే హౌ డూ యూ వాంట్ టు వర్క్ అంటే మొట్టమొదటిది మీకు చెప్పాను, తక్కువ సూపర్విజన్ ఉండాలి, పైన నీ బాస్ ఎక్కువ మంది ఉండకూడదు, అండ్ ఫ్లెక్సిబిలిటీ నీకు ఎక్కువ ఉండాలి. ఇండిపెండెంట్గా మినిమల్ సూపర్విజన్తో నువ్వు వర్క్ చేయడానికి ఇష్టపడాలి. ఇదే పద్ధతిలో ఆలోచిస్తే దీనికి ఉల్టా, హౌ డూ యూ వాంట్ టు వర్క్. ఉల్టా అంటే స్ట్రక్చర్డ్ ఉండాలి, క్లియర్ గోల్స్ ఉండాలి, డెడ్ లైన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి నీ పైన. అంటే ముందు చెప్పిన దాంట్లో నువ్వు ఇండిపెండెంట్గా ఉంటుంటావు కదా, ఇప్పుడు రెండోది ఆప్షన్ నేను చెప్పే దాంట్లో నువ్వు ఇండిపెండెంట్గా ఉండడం కన్నా నీకు ఒకళ్ళు గోల్ ఇస్తారు,
అండ్ టార్గెట్స్ ఇస్తారు. ఈ టార్గెట్స్ నువ్వు రీచ్ అవ్వాలి. రీచ్ అయితేనే ఇప్పుడు నీకు దానికి సంబంధించినటువంటి శాలరీ ఇస్తాను లేదా ఇన్సెంటివ్స్ ఇస్తాను అని చెప్తారు. నువ్వు దాన్ని ఇష్టపడతావేమో, కొంతమంది ఒత్తిడి తీసుకోవచ్చు, కానీ నీకు అది ఒత్తిడి అనిపించదు. నీకు అటువంటి వర్క్ చేయడం ఇష్టమా? అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం, గోల్స్ పెడితే ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి నువ్వు ఫోకస్ చేయడం, టార్గెట్స్ని మీట్ అవ్వడం మీద ఫోకస్ చేయడం, నీ బాస్ నీకు ఏం టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ పైన నువ్వు ఎక్కువగా ఎంఫసైజ్ చేసి వర్క్ చేయడం, ఇలాంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇలా కాకుండా ఇండిపెండెంట్గా కాకుండా, అలానే టార్గెట్స్ కాకుండా అందరం కలిసి ఒక టీమ్గా వర్క్ చేయడం, కొలాబరేటివ్ వర్క్ అంటారు. యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ విత్ ఎ పార్ట్నర్, ఒక టీమ్ వర్క్ అండ్ పార్ట్నర్షిప్తో నువ్వు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావా? నెక్స్ట్ ఆప్షన్ సి, ఫ్లెక్సిబిలిటీ విత్ ఎబిలిటీ టు అడాప్ట్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ప్రియారిటీస్. అంటే నీకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వర్క్లో, బాస్ వీళ్ళంతా లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నీ కండిషన్ ఉండాలి అనుకుంటే అప్పుడు నువ్వు ఆప్షన్ ఇటువైపు లాస్ట్ ఆప్షన్కి వస్తావు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో నీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేయడం ఇష్టం ఉంది అనేది చూస్ చేసుకోవడం వర్క్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డూ యూ వాంట్ టు హ్యావ్? నీ జీవన విధానం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, జీవన శైలి. ఒకసారి చూద్దాం. బ్యాలెన్స్డ్ విత్ టైమ్ ఫర్ వర్క్, లీజర్ అండ్ పర్సనల్ పర్స్యూట్స్. అంటే నీకు ఏ తరహా జీవితం ఎక్కువగా ఆసక్తి ఉంది అని చెక్ చేసుకోవాలి. నీ జీవన విధానం ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది చెక్ చేసుకోవాలి. నీకు మార్నింగ్ 9 to 5 జాబ్ ఉండడం, 9కి ముందు ఎర్లీగా లేచి ఒక 10-15 minutes యోగా మెడిటేషన్ చేసుకొని, బాక్స్ కట్టుకొని, వంట చేసుకొని, ఇలా వచ్చి పని చేసుకొని ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళి మళ్ళీ కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, దట్ ఈస్ కాల్డ్ లీజర్ అండ్ పర్సనల్ పర్స్యూట్స్. ఏమైనా పుస్తకాలు ఉంటే తీసి చదువుకొని కొంచెం రిలాక్స్ అవ్వడం, లేదా ఏదైనా సినిమాలు ఉంటే చూసి రిలాక్స్ అవ్వడం, మ్యూజిక్ ఉంటే విని రిలాక్స్ అవ్వడం, ఇది పర్సనల్ పర్స్యూట్. అట్లా లీజర్ టైం, ఇలా బ్యాలెన్స్డ్ విత్ టైం ఫర్ వర్క్. నీ వర్క్ టైమింగ్ ఏంటి, తర్వాత నీ పర్సనల్ టైమింగ్ ఏంటి అనేది నువ్వు బ్యాలెన్స్ చేసుకొని జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా, అటువంటి లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటున్నావా? ఆప్షన్ బికి వెళ్దాం. ఆప్షన్ బిలో డైనమిక్ విత్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రావెల్, లెర్నింగ్ అండ్ గ్రోత్. అంటే నీకు ట్రావెల్, చాలా దూరం ప్రయాణించడం, దాంతోపాటు చాలా డైనమిక్గా ఉండడం ఈ కండిషన్స్. ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ తీసుకో. ఫారెన్ సర్వీస్లో నువ్వు చాలా డైనమిక్గా వెళ్ళాల్సి వస్తుంది. నీ డెసిషన్స్ డైనమిక్గా ఉంటాయి, ట్రావెల్ చేస్తుంటావు. అండ్ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా గ్రామాలను, మండలాలను రివ్యూ మీటింగ్స్ పెట్టడం, ఫీల్డ్ వర్క్కి వెళ్ళడం, ఫీల్డ్ విజిట్ చేయడం, డైనమిక్ ట్రావెల్ వర్క్ విత్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రావెల్, లెర్నింగ్ అండ్ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, సెక్యూర్ విత్ ఎ స్టేబుల్ ఇన్కమ్, బెనిఫిట్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఒక క్లర్క్ లెవెల్లో అని కోరుకునే వాళ్ళు ఆప్షన్ సికి వెళ్తారు. నెక్స్ట్ ఆప్షన్ డి, క్రియేటివ్ విత్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండ్ పర్స్యూ మై ప్యాషన్. అంటే చాలా సృజనాత్మకంగా, నేను ఇందాకే చెప్పాను, ఇతరుల కన్నా వినూత్నంగా, తేలికగా, చాలా గొప్పగా, మనసుకు హత్తుకునేలాగా ఏ పని చేసినా అది క్రియేటివ్ వర్క్ అంటారు. దట్ ఈస్ క్రియేటివ్ విత్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండ్ పర్స్యూ మై ప్యాషన్. ఇలాంటి వాళ్ళంతా కూడా క్రియేటివ్ రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ ఆప్షన్, ఇప్పుడు 10th క్వశ్చన్కి వద్దాం. వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్? ఫైనల్గా మన దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమున్నాయి? ఇప్పుడంటే ఇంటర్ పాస్ అవ్వడం, 10th పాస్ అవ్వడం, మార్కులు బాగా రావడం, ఇంతవరకు ఉంది. కానీ భవిష్యత్ లక్ష్యాలు ఎలా పెట్టుకున్నారు? టు బికమ్ ఏ లీడర్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ మై ఫీల్డ్. నేను ఎంచుకున్న రంగంలో నేను ఒక నాయకత్వ స్థాయికి ఎదగాలి. ఆప్షన్ బికి వస్తే టు మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఆప్షన్ బిలో నేను సొసైటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొని వచ్చే వ్యక్తిగా మారాలి. అంటే ఒక ఐఏఎస్ అవ్వడమో, ఐపీఎస్ అవ్వడమో, లేదా ఒక ఎన్జిఓలో వర్క్ చేయడము, సోషల్ రీఫార్మర్గా థింక్ చేయడము, ఒక టీచర్గా కూడా, నువ్వు ఒక ఉపాధ్యాయులుగా కూడా నువ్వు చాలా పాజిటివ్ చేంజ్ తీసుకొని రాగలుగుతావు, సమాజాన్ని నిర్మించగలుగుతావు. అటువంటి ఆలోచన ఉంటే టు మేక్ ఏ పాజిటివ్ చేంజ్, అంటే నీ లాంగ్ టర్మ్ గోల్స్. నెక్స్ట్, టు అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ సక్సెస్. అంటే కేవలం అందులోనే కాదు, మళ్ళీ వ్యాపార రంగంలో కూడా పాజిటివ్ చేంజ్ తీసుకొని రావచ్చు. ఇప్పుడు టాటా, జంషెడ్జీ టాటా అని ఉన్నారు, చాలా ప్రయోగాలు చేశారు, కొన్ని వైఫల్యం కూడా చెందాయి. మిడిల్ క్లాస్కి కార్ అందుబాటులోకి తీసుకొని రావాలని ₹1,00,000 నానో కార్ అని కూడా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. సపోజ్ వాళ్ళు ప్రయోగాత్మకంగా చాలా కష్టపడుతుంటారు, ఏదో పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి. కుటుంబం నలుగురు కలిసి
ఒక మధ్యతరగతి వ్యక్తులు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఒక కారు అందుబాటు ధరలో ఉండాలి అని ఆలోచించారు. కొంత వ్యాపారంతో పాటు దాన్ని చేంజ్ ఏజెంట్గా మార్చడం అనేది వాళ్ళ లక్ష్యం. అలాంటి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. సో వ్యాపార రంగంలో కూడా నువ్వు ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొని రావచ్చు, అటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. నెక్స్ట్, టు అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనల్లీ ఆప్షన్ డి, టు పర్స్యూ మై ప్యాషన్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మేక్ ఎ లివింగ్ డూయింగ్ వాట్ ఐ లవ్. నేను నాకు సంబంధించి నా జీవితంలో నేను ఇదే చేద్దాం అనుకుంటున్నా, నా ప్యాషన్ని నేను ఫాలో అవుతాను. నేను ఒక సినిమా డైరెక్టర్ అవుతానా, ఫిల్మ్ యాక్టర్ అవుతానా, లేదా ఒక మంచి పోయిట్ అవుతానా, లేకపోతే నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుతానా, ఒక క్రికెట్ ప్లేయర్ అవుతానా. నా ప్యాషన్ నాకు ఉంది. కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా ఎవరికి ఏ భారం కాకుండా నేను నా ప్రయత్నం నేను చేస్తాను స్ట్రాంగ్గా అని ఆలోచించే వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళంతా ఎంతసేపు ఈ క్రియేటివ్ స్పేస్లోనే ఉంటారు. ఇక్కడ ఆప్షన్ డి మనకి ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటుంది. ఆప్షన్ సిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తుంటాయి. ఆప్షన్ ఏబిలో మీకు ఒక రెగ్యులర్ అవర్ వర్క్ నుంచి లీడర్షిప్ రోల్ వరకు వెళ్ళేటట్టుగా కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అంటే మిమ్మల్ని మీరు చదవడం, అర్థం చేసుకోవడం, మీ భవిష్యత్తుని మీరు పునాది వేసుకోవడానికి, మీ భవిష్యత్తుకి మీరు పునాది వేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాన్ని తీసుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్. మనం ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తున్నాము ఇప్పటివరకు. 10th క్లాస్లో కూడా మీరు చాలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు. మీరు స్కూల్ డేస్లో ఖాళీలను పూరించండి అని చదువుతున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి. కానీ ఈసారి మీరు పూరిస్తున్న ఖాళీలన్నీ మీ జీవితానికి సంబంధించినవి. మేము చెప్పినటువంటి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మీ జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అవ్వద్దనుకుంటున్నారో అన్న ఒక స్పష్టమైన నిర్ణయానికి సంబంధించిన సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ చేసి చూపించాం. సో ఎవరైతే ఈ టెస్ట్ని కరెక్ట్గా టెస్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడే రియలైజ్ అవుతారు కాబట్టి భవిష్యత్తులో ఏం చేయాలనే దాని పట్ల వాళ్ళకి స్పష్టత వస్తుంది. ఎవరైతే ఎర్లీ రియలైజేషన్లో ఉంటారో ఎర్లీ సక్సెస్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ అవర్ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్. ఎనీ డౌట్ యూ కెన్ ఆల్సో చాట్ ఇన్ ద చాట్ బాక్స్. From KP's 21st Century IAS Academy, this is Dr. Bhavani Shankar, Director and Chief Mentor. All the very best, ma. Take care.